హాయ్. సో మనం ఇవాళ రేషియో అండ్ అప్లికేషన్స్లో ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్ 3 గురించి ఆలోచిద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి థియరీ ప్రాబ్లం ఇచ్చాడు, అంటే వర్డ్స్ ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇచ్చి చేయమంటున్నాడు. కానీ ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటి? సో ఇలా 1:4 ఈజ్ 1:4 ఈజ్ 2:2 ఇది పెట్టేస్తే we are multiplying these two extremes and we are multiplying means, and so if you put x 1x and 4 plus 2 then x is 8 ఇలా నేర్చుకున్నాం, రైట్? మరి ఇక్కడ థియరీ ప్రాబ్లం ఇచ్చాడు. థియరీ అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు అంతే. దాన్ని మనం ఇలా రాసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అది ఇప్పుడు మీ నాన్నమ్మకి ఇచ్చారంటే మీ నాన్నమ్మ కూడా చేస్తుంది ఇది. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ గ్రాండ్మా కూడా చేస్తారు. కొంచెం తెలుగులో అర్థం చేపిస్తే చేస్తారు. సో మనకు వచ్చేసి ఏంటంటే మనం ఇలా రాసుకొని చేద్దాం. అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే బిగ్ నెంబర్స్ వస్తే మనకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు గ్రాండ్పా మెథడ్లో 5 కేజీలకి అయితే 30, 10 కేజీలకి అయితే ఎంత అంటే డబల్ చేయాలి, 100 కేజీలకి అయితే ఎట్లా, 1000 కేజీలకి ఎట్లా అయితే అది చాలా కష్టం అవుతుంది ఆ మెథడ్లో వెళ్ళాలంటే. ఇప్పుడు మనం వచ్చేసి ఇలా మనం కొత్తగా నేర్చుకున్న ఈ పద్ధతిలో వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఇలా రాయగలగాలి. అది మీ ఫస్ట్ టాస్క్. ఎప్పుడైతే మీరు ఇలా రాయగలిగారో మిగతాదంతా కామన్ అండి, చేసేస్తారు. ఫస్ట్ ఈ దాన్ని ఇందులోకి రాయగలగాలి. సో దిస్ ప్రాబ్లం ఇంటూ దిస్ ఈక్వేషన్. లెట్స్ సీ మనము అది ఎలా రాయగలగాలో చూడాలి ఫస్ట్. లెట్స్ సీ మనకు ఆల్రెడీ తెలుసు మన ఏ అండ్ డి మ్యాంగో థింగ్స్. అది చూసుకోండి ఒకసారి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వీడియోకి వెళ్ళి చూసుకోండి అది ఎలా చేస్తామనేది. సో ఇక్కడ మనం ఒక నిమిషం గమనిద్దాము. ఏమంటున్నాడు? మధు 5 kgs పొటాటోస్ కావాలట. మార్కెట్లో ధర ఎట్లుంది? 2 kgsకి 36 రూపీస్ అడుగుతున్నారట. సో హౌ మచ్ మధు హ్యాస్ టు పే అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఇది 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 2 కేజీలకి 36 రూపాయలు. సో లెట్స్ మేక్ ఎ రిలేషన్షిప్. ఒక 2 కేజీలకి 36 రూపీస్, రైట్? 2 కేజీస్కి 36 రూపీస్. 5 kgs ki how much? So this is also price. This is weight, kgs. This is price, weight, price. ఇక్కడ చూడండి నేను ఎలా రాశాను అనేది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఈ 2 బాక్సెస్లో ఫస్ట్ వెయిట్ రాసుకున్నాను, ఇక్కడ ఫస్ట్ వెయిట్ రాసుకున్నాను, ఇక్కడ ప్రైస్ రాసుకున్నాను, నెక్స్ట్ బాక్స్లో ప్రైస్. ఎప్పుడైనా ఈ రిలేషన్షిప్ మాత్రం మెయింటైన్ చేయాలి. వెయిట్ ప్రైస్, వెయిట్ ప్రైస్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ ఆల్టర్నేట్ వే. ఫస్ట్ యూ వాంట్ టు రైట్ ప్రైస్, put price, then kgs. You can do like this. Then here also you have to do price and you have to do weight. You can do like this. If ikkada price raste first price raskunte, after these symbols you have to write price only, because you want to compare price to price. So ila raskoవాలి. 2 కేజీలకు 36 రూపాయలు, 5 కేజీలకి ఎంత, ఇంతే. ఇది రాసుకోవడం తెలిస్తే ఇప్పుడు చూడండి ఈ నెంబర్స్తోని నేను ఇలా రాశాను, మన ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక చేసేదేముందండి, అదేంటి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఎక్స్ట్రీమ్స్ ఆర్ హియర్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ హియర్. Put this as a price P, extremes 2P equal to
36 into 5. Then 2p equal to 36 5s and 3, 15, 8. Yeah, 180. P equal to 180 by 2 equal to 90. 2 kgs 36 అయితే 5 kgs 90. So let's write the final relationship and match it. Let's match it. 90. 2 kgs 36, 5 kgs 90. Answer is 90. Thank you.